Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. గురువుకి 2 లక్షల యోజనాలు ఉండే దూరంలో ఉండే ప్రాంతం శనికి నివాస స్థానం. శనీశ్వరుని యొక్క పుట్టుక గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శనేశ్వరునిగా ప్రసిద్ధి చెందిన శని మందగమనుడు. సూర్య భగవానుడికి స్వయంగా కుమారుడైన శని 30 నెలలకు ఒకసారి చెల్లిస్తాడు. అనగా ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు నివాసం ఉంటాడు. సహజంగా శని అశుభాలను కలిగిస్తూ ఉంటాడు. శని భగవానుడు ధర్మం, న్యాయం, సత్యాలను పరిరక్షిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతాయి. శనీశ్వరుడు కర్మప్రదాయ. మనిషి చేసే కర్మలను బట్టి మంచి చెడు ఫలితాలను ఇస్తాడు. నీలవర్ణంతో గ్రహ చక్రవర్తి అయిన శనీశ్వరుడు నీల పుష్పాన్ని, నీల రంగు గల వస్త్రాన్ని, నీలవర్ణ ధ్వజాన్ని, ఛత్రాన్ని ధరించి దివ్య రథం మీద ఆసీనుడై మేరు పర్వతం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు. తన దివ్య హస్తాలతో బాణాన్ని, శూలాయుధాన్ని ధరించి కాకి లేదా గ్రద్ద వాహనాన్ని అధిరోహిస్తాడు. ఈ దివ్య పురుషుడిది కశ్యప గోత్రం. ఈయన ప్రమోదూత నామ సంవత్సరం పుష్యమాసంలో జన్మించాడు. కావున పుష్యమాసం శనిదేవుడికి ప్రీతికరమైన మాసంగా చెప్పవచ్చు. ఈ నెలలో నియమ నిష్టలు పాటించి శనీశ్వరుణ్ణి పూజిస్తే శని అనుగ్రహం పొందవచ్చును. మకర, కుంభ రాశులకు అధిపతిగా, సౌరాష్ట్ర దేశానికి అధినాయకుడిగా సూర్యుడికి పడమర భాగంలో ధనస్సు ఆకారంలోని మండలంలో కొలువై ఉంటాడు. కశ్యపు ప్రజాపతికి దక్షుడు కుమార్తె అతిథికి జన్మించినవాడు సూర్యుడు. సూర్యుడు త్వష్ట ప్రజాపతి కుమార్తె అయిన సంధ్యాదేవిని వివాహం చేసుకుంటాడు. వారిద్దరికి వైవస్వతుడు, యముడు కుమారులు యమున అనే కుమార్తె జన్మించారు. ఇలా వారి సంసారం కొనసాగుతూ ఉంది. సూర్యుడు రోజు రోజుకి ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. అయితే ఆయన భార్య సంధ్యాదేవి సూర్యుడి వెలుగుని, వేడిని భరించలేకపోతుంది. ఒకసారి ఆవేశం పట్టలేక సూర్యుడిని నిందావాక్యాలతో అవమానించింది. సూర్యుడికి కోపం వచ్చింది. దాంతో మరింత భీకరంగా ఆయన నుంచి తేజోకిరణాలు వెలువడ్డాయి. ఆయన ఆగ్రహాన్ని భరించడం కష్టమని తెలిసిన సంధ్యాదేవి భర్తను వదిలి పుట్టింటికి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది. అయితే భర్తను విడిచి పుట్టింటికి వెళ్ళిపోతే ఆయన పరువు పోతుంది అని భావించి తన ఆత్మశక్తితో తనలాగే రూపురేఖలు కలిగిన ఒక ఛాయారూపాన్ని సృష్టించింది. ఆ ఛాయతో, ఓ ఛాయ, నీవు నా స్థానంలో నా భర్త సూర్య భగవానుడిని సేవిస్తూ ఉండు. అలాగే నా పుత్రులిద్దరిని, పుత్రికను బాగా చూసుకో. ఎప్పుడు నువ్వు అసలు సంధ్యాదేవిని కాదన్న విషయాన్ని నా భర్తతో చెప్పకు అని ఆజ్ఞాపించింది. సంధ్యాదేవి ఆజ్ఞకు సరేనన్న ఛాయాదేవి ఒక చిన్న షరతు విధించింది. అమ్మా, నీ భర్త నన్ను శపించనంత వరకు నేను నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను. రహస్యాన్ని కాపాడుతాను. నాకు ఇబ్బంది కలగనంత వరకు నీ మాట నిలబెడతాను. నీ సంతానాన్ని కూడా బాగా చూసుకుంటాను అని మాట ఇస్తుంది. సంధ్యాదేవి ధైర్యంగా ఛాయాదేవిని భర్త వద్ద వదిలివేసి వెంటనే పుట్టింటికి వెళ్ళిపోతుంది. సంధ్యాదేవి తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి కుమార్తెను కుశల ప్రశ్నలు వేసి ఎందుకిలా వచ్చావు అని అడుగుతాడు. సూర్యుడు ప్రకాశ వేడిని భరించలేకపోతున్న విషయాన్ని తండ్రికి వివరిస్తుంది. త్వష్ట ప్రజాపతి ఆమెను మందలించాడు. భర్తను ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలి రాకూడదని హితబోధ చేస్తాడు. తిరిగి భర్త వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. సంధ్యాదేవిలో పశ్చాత్తాపం మొదలవుతుంది. నిజమే కదా, నేను భర్తను విడిచి రావడం తప్పే. అయితే ఇప్పుడెలా ఆయన దగ్గరకు వెళ్ళను? అక్కడ నా రూపంలో ఛాయాదేవిని ఉంచి వచ్చాను కదా. పోనీ తండ్రి దగ్గరే ఉందాము అంటే ఆయన నన్ను ఆక్షేపిస్తూ ఉంటాడు. ఏం చేయాలి అని తనలో తాను ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటుంది. తండ్రితో భర్త దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పి వెంటనే అక్కడ నుంచి బయలుదేరి ఆడగుర్రం రూపం ధరించి ఉత్తర కురు భూముల ప్రాంతానికి వెళ్ళిపోతుంది. అక్కడ కొన్నాళ్ళు గుర్రం రూపంలో సంచరించి సూర్యుడు తేజస్సును తట్టుకునే శక్తి కోసం తపస్సు ప్రారంభించింది. ఇక్కడ సూర్యుడికి సంధ్యాదేవి పుట్టింటికి వెళ్ళిన విషయం తెలియదు.
సంధ్యాస్థానంలో ఉన్న ఛాయాదేవి నిజమైన సంధ్య అని ఆమెతో సంసారాన్ని చేస్తాడు. ఆ క్రమంలో సూర్యుడికి ఛాయాదేవికి 2 కుమారులు, 1 కుమార్తె జన్మిస్తారు. వారే సావర్ణి మనువు, శని, భద్రాదేవి. ఛాయాదేవికి ఎప్పుడైతే సంతానం కలిగిందో క్రమంగా ఆమె మనస్సులో సవతి ఆశ్చర్యం కలుగుతుంది. ఇక ఎప్పటికీ సంధ్యాదేవి తిరిగి రాకూడదని నిశ్చయించుకొని సంధ్యాదేవి సంతానమైన వైవస్వతుడిని, యముడిని, యమునాదేవిని నిర్లక్ష్యం చేస్తూ వారిని కష్టపెడుతూ తన సంతానాన్ని ఉన్నతంగా పెంచసాగింది. తల్లి చూపించిన ఈ భేదభావాన్ని సంధ్యాదేవి చిన్న కొడుకు అయిన యముడు భరించలేకపోతాడు. ఒకసారి ఆవేశం పట్టలేక కాలెత్తి తల్లిని తన్నబోయాడు. ఛాయాదేవికి దుఃఖం కలిగింది. వెంటనే ఆవేశంగా, ఓ యమా, తల్లినైన నన్నే కాలితో తన్నడానికి ప్రయత్నించిన నీ కాలు పడిపోతుంది, నువ్వు అవిటివాడివి అవుతావు అని శపిస్తుంది. యముడు తల్లి శాపానికి తల్లడిల్లిపోతాడు. వెంటనే సూర్యుడి దగ్గరికి వెళ్తాడు. జరిగిందంతా ఆయనకి చెప్తాడు. తండ్రి ఎలాగైనా తల్లి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించాడు. సూర్యుడికి ఆశ్చర్యం వేసింది. కొడుకు ఎంత తప్పు పని చేసినా ఏ తల్లి అయినా దారుణంగా శపిస్తుందా అని ఆలోచించాడు. అయినా చేసేదేమీ లేదు నాయనా. ఏమా, తల్లి శాపానికి తిరుగులేదు. కొంతవరకు నీకు శాప ప్రభావం తగ్గేలా చేయమని చెప్పి అప్పుడే అక్కడకు వచ్చిన ఛాయాదేవికి చెప్పి, ఓ ఛాయ, కన్న తల్లికి పిల్లలందరూ సమానమే కదా, ఎందుకు కొంతకాలంగా వైవస్వతుడిని, యముడిని, యమునాదేవిని కష్టపెడుతున్నావు? సావర్ణి మనువుని, శనిని, భద్రాదేవిని ప్రత్యేకంగా చూస్తున్నావు, కారణం ఏమిటి అని గట్టిగా గర్జించి అడిగాడు. ఛాయాదేవికి భయం వేసింది. వెంటనే అప్పుడు నిజం చెప్పింది. సూర్యుడిలో కూడా పశ్చాత్తాపం మొదలైంది. అయ్యో, తన ఆగ్రహం వల్లనే కదా సంధ్యాదేవి పుట్టింటికి వెళ్ళిపోయిందని బాధపడ్డాడు. వెంటనే మామగారైన త్వష్ట ప్రజాపతి దగ్గరకు బయలుదేరి వెళ్తాడు. త్వష్ట అల్లుడిని సాధారణంగా ఆహ్వానించి, నా కుమార్తె నీ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చిన మాట నిజమే, కానీ ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు. నీ దగ్గరకు రావడానికి ముఖం చెల్లక వేడిని భరించే శక్తి కోసం ఆడగుర్రం శరీరాన్ని ధరించి ఉత్తర కురుభూముల్లో తపస్సు చేస్తుంది అని చెప్పాడు. సూర్యుడు మామగారిని ఎలాగైనా వేడిని తగ్గించమని కోరాడు. అందుకు ఆయన అంగీకరించి భ్రమ అనే యంత్రాన్ని సృష్టించి ఆ యంత్రం మీద ఎక్కించి బాగా తరణిబడ్డాడు. ఇలా చేయగా కొంతకాలానికి ఆయనలోని వేడి తగ్గిపోతుంది. వెంటనే మామగారికి కృతజ్ఞతలు చెప్పి మగగుర్రం రూపం ధరించి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఇద్దరూ ఒకటవుతారు. తిరిగి వారికి అశ్వినీ దేవతలు అనే సంతానం కలుగుతుంది. ఈ విధంగా సూర్యుడికి ఛాయాదేవికి జన్మించిన శని కాలక్రమంలో కాశీ క్షేత్రానికి వెళ్తాడు. ఆ దివ్య క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పరమేశ్వరుడిని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆయన వరప్రభావంతో నవగ్రహాలలో ఒకడిగా తన స్థానాన్ని పొందుతాడు. కాశీ క్షేత్రంలో శని చేత ప్రతిష్ఠించబడిన శివలింగము కాలక్రమంలో శనేశ్వర లింగంగా ఖ్యాతి చెందింది. కాశీలో విశ్వేశ్వరునిగా దక్షిణంగా ఉన్న శనేశ్వర లింగాన్ని దర్శిస్తే శని బాధలు ఉండవని వేదవ్యాసుడు రచించిన కాశీఖండంలో చెప్పబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.